వెల్కమ్ టు C5 టీవీ న్యూస్. AINUలో విభిన్నంగా మాతృదినోత్సవం ఘనంగా నిర్వహించారు. కిడ్నీలు దానం చేసిన తల్లులకు డాక్టర్స్ ఘనంగా సత్కారం చేశారు. అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరో పేరు అని తెలిపారు. తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీలో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించడం చాలా అందంగా ఉంది అన్నారు. మాతృదినోత్సవాన్ని AINU ఈ సంవత్సరం తల్లులకు సన్మానం చేయటం వలన మరింత పవిత్రంగా చేసిందని తెలిపారు. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమ కిడ్నీలు దానం చేసిన తల్లుల గాథలను ఆసుపత్రి ద్వారా అందరికీ పంచింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, రోగులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ తల్లులు కేవలం పిల్లలను కని పెంచడమే కాదు, వాళ్లకు రెండోసారి జీవితం ఇచ్చిన త్యాగమూర్తులు. తమ పిల్లల పట్ల అపార ప్రేమాభిమానాలు చూపించడంతో పాటు వారికి, వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్తును అందించిన తల్లులకు ఘనంగా సన్మానం చేయటం మాకు దక్కిన గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో AINU వైద్య నిపుణులు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సుజీత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనుష గుడిపాటి తదితరులు పాల్గొన్నారు. అది సహజంగా అందరికీ ఫేస్ చేసిందే. కానీ ఎవ్వరూ కూడా చాలా శాంతంగా, ఎక్కడ కూడా కొంచెం కూడా విసుక్కోకుండా, చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఏను డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. నిజంగా మీరు అన్ని నిలబెడుతున్నారు సార్. అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోవడానికి థ్యాంక్ యూ. Request all of your experience. Yes ma'am. Please. మా అమ్మాయి పేరు లక్ష్మీ భావజ. తనకి ఇది బయటపడినప్పుడు అందరిలాగే మాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇందాక సార్ మాట్లాడినట్టుగా నేను ఇస్తానని ముందుకు వచ్చినప్పుడు చాలామంది నాకు అలాగే నువ్వు ఇంకొకసారి ఆలోచించుకో, బయట ట్రై చెయ్యి, ఇలానే రేపొద్దున ఏదైనా అయితే ఎట్లాగా, ఇలా చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు. కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు. నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే. తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు. డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటే ఉండి మొదల నుంచి కూడా ఎంతో నడిపించారు. ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెన్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు. సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో. మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం. అంటే ఏనులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో, అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా కిడ్నీ డొనేట్ చేసిన బ్రదర్స్ని అందరినీ కూడా సన్మానించాలని డిసైడ్ చేశారు. ఎందుకంటే అవయవదానం చాలా అవసరమైన కాదు. కిడ్నీ ఇవ్వడం కూతురికి లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇవ్వడం అనేది ఒక అన్ఇమాజినబుల్ ఫినామినల్ ఫీట్. దానికోసం కిడ్నీ ఇచ్చిన మదర్స్ అందరినీ ఇవాళ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళు చేసిన త్యాగానికి ఒక చిన్న టోకెన్ ఆఫ్ థ్యాంక్స్గా వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ.
నేను డాక్టర్ శ్రీనివాస్, యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వారు ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా కిడ్నీ కూతుర్లకు ఇచ్చినటువంటి మదర్స్ అందరినీ పిలిచి వాళ్ళని సన్మానించడం అనేది జరిగింది. ఈ యొక్క కిడ్నీ పేషెంట్ కిడ్నీ డ్యామేజ్ అయింది అని తెలిసిన వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అనుకోగానే నిస్వార్థంగా ఎటువంటి సంకోచం లేకుండా కుటుంబంలో ముందుకు వచ్చే తల్లి మాత్రమే. అటువంటి తల్లి పిల్లలకు జన్మనే కాకుండా పునర్జన్మను కూడా ఇస్తుంది. ఈ యొక్క సందర్భంగా వారి యొక్క సేవలను గుర్తు చేసుకొని వారిని అభినందించాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా మదర్స్ డే సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం చేస్తాం. ఎవరైతే మదర్స్ గిఫ్ట్ అండ్ కిడ్నీ కోసం కిడ్నీ డొనేట్ చేశారు వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ అనుకున్నట్టుగా మాతృత్వం అంటే జన్మం కూడా మదర్స్ అందరూ జన్మనిస్తారు. కానీ ఒక ఆర్గాన్ కిడ్నీ లాంటి ఆర్గాన్ ఇచ్చి మళ్ళా పునర్జన్మని ప్రసాదించడం అనేది అదుల వల్లనే అవుతుంది. కానీ ఇంకో ఇదే వారిని ఇంటర్ డివిజన్స్తో పోలిస్తే ఇంటర్నేషనల్స్తో వస్తే డిఫరెన్షియేట్ చేస్తుంది. మనం ఈ విధంగా వారిని మ్యాచ్ చేసే అవకాశం అయితే లేదు. సో జన్మనే కాకుండా పునర్జన్మం మళ్ళా ప్రసాదించిన వాళ్ళందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ అనే వాళ్ళందరికీ ఈరోజు మామూలుగా మా దగ్గర వాళ్ళలో 40% వరకు మదర్స్ డే డొనేట్ చేస్తాను. నేను ఇంతవరకు మదర్స్ ఫిట్గా అందుకు చేయడానికి నేను చేయను అనుకుంటున్న మదర్ నేను ఇంతవరకు చేయలేదు. అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్గా వచ్చి ముందుకు వచ్చి మదర్కి వారి పరీక్షలు చేసి అమ్మ మీరు చేయడానికి వీలు లేదు అని చెప్తే చాలా బాధపడుతుంది. నేను చేయలేనా, ఏదో ఒకటి చేసి తీసుకోండి, పిల్లలను బతికించండి, నా పాపను బతికించండి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు తప్ప నేను చేయకుండా అంటే బెటరా, ఎవరికైనా తీసుకోవచ్చు ఆలోచనలు ఎప్పుడు వారు